అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి కాకరకాయ కర్రీ అండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు కాకరకాయ కర్రీ. కొందరు బెల్లం కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. నేను ఈరోజు బెల్లము అవేమీ వేయకుండా కాకరకాయ చేదు లేకుండా కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూసేయండి. కాకరకాయని ఇలా కట్ చేసుకొని 1 అవర్ ముందు ఉప్పు నీళ్ళలో ఇలా వేసుకున్నాను. ఈ కాకరకాయ కర్రీకి కొద్ది ఆయిల్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన ఆనియన్స్, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత టమాటాలు ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే పల్లీలు వేసుకోవాలి. పల్లీలన్నా వేసుకోవచ్చు, లేదా కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. నేను పల్లీలు వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకొని పసుపు, తర్వాత ధనియాల పౌడరు, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది బాగా కారంగా ఉంటుందండి. ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకునేయాలి. తర్వాత చింతపండు కూడా నానబెట్టుకునేసాను. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కాకరకాయ కర్రీకి. ఆయిల్ వేసుకునేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకునేసినాక ఈ కాకరకాయలు ఉప్పు నీళ్ళలో నుంచి తీసేసి వాటర్ లేకుండా వేసుకోవాలండి. వాటర్ లేకుండా వేసుకోవాలి. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లోనే ఈ కాకరకాయలు బాగా మగ్గిపోవాలండి. ఇలా బాగా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిన తర్వాత చూపిస్తాను. చూడండి, కాకరకాయలు బాగా మగ్గిపోయాయి. ఈ విధంగా మగ్గనివ్వాలి కాకరకాయలు. ఈ విధంగా మగ్గితే తినడానికి చాలా బాగుంటుందండి కర్రీలో. ఇప్పుడు కాకరకాయలు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టించిన పేస్ట్ని వేసుకునేసేయాలి. మిక్సీ పట్టించిన పేస్ట్ వేసుకునేసినాం కదా. ఈ విధంగా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, మసాలా అంతా బాగా వేగిపోయింది. ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు చింతపండు రసం వేసుకునేద్దాము. ఆయిల్ పైకి తేలే వరకు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను నేను. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. కాకరకాయ ఆయిల్లోనే సగం ఉడికిపోయింది కదండి. ఇంకా మిగతా సగం ఇలా ఉడకాలి. ఇది ఉడికేటప్పుడు బాగా తెల్లి ఉడికేటప్పుడు కొద్దిగా ఇంగువ, మెంతి పౌడర్ వేసుకోవాలి. ఇంగువ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకునేద్దాము. చూడండి, కర్రీ బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మెంతి పౌడరు, కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. మెంతి పౌడరు, ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కర్రీ. ఇలా కలుపుకొని ఇప్పుడు కాకరకాయ ఉడికించుకోవాలి. కాకరకాయ ఉడికితే కర్రీ అయిపోతుంది. ఒక 2-3 నిమిషాలు కర్రీని బాగా ఉడికించుకుంటే కాకరకాయ ఉడికిపోతుంది. మూత పెట్టి ఇప్పుడు ఉడికించుకునేద్దాము. మరొక సైడు కూర చేస్తున్నాను. ఇంకొక సైడు రైస్ పెట్టేశాను. రైస్ కూడా బాగా తెల్లిపోతుంది. స్కూల్ టైం అయిపోయింది కదా. మా బాబుని లంచ్కి పిలుచుకొని వచ్చే టైం అయిపోయింది. ఇంకా అందుకే ఫాస్ట్గా చేస్తున్నాను. ఈ కాకరకాయ కర్రీ మా పిల్లలు తినేటప్పుడు పెడతాను. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాకరకాయ కర్రీ. అస్సలు చేదు ఉండదు. లాస్ట్లో కూడా పెడతాను వీడియో చూడండి. మా పిల్లలు తినేది చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, కర్రీ బాగా ఉడికిపోయింది. కాకరకాయలు కూడా బాగా ఉడికిపోయింది. కర్రీ అంతా దగ్గర పడిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
ఇలా చేస్తే కర్రీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు లంచ్ టైం అయింది, ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు. తినేటప్పుడు వీడియో పెడతాను చూడండి. కాకరకాయ కూర చేదు లేకుండా చాలా బాగుండిందండి, తినడానికి కమ్మగా ఉన్నింది. ఇంకా మా పిల్లలకి ఇద్దరికి రైస్ పెట్టేశాను కాకరకాయ కర్రీ వేసి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీరే చూడండి ఎలా తింటారో. చేదు లేకపోతే సరే. కాకరకాయ కూడా పెట్టినాను. ఇంకా మా కుషిద్దికి కాకరకాయ కూర అని చెప్పాలకి చేదు ఉంటుందేమో మమ్మీ అన్నాడు. ఒక ముద్ద నోట్లో పెట్టినాను, తనకి బాగా నచ్చింది, అస్సలు చేదు లేదు. ఇంకా తనే తింటున్నాడు ప్లేట్లో, ఇంకా కలిపిచ్చేస్తే. ఇంకా మా చిన్నోడికి కూడా బాగా నచ్చేసింది, వాళ్ళ అన్న ప్లేట్లో చూసారా ఎలా తింటున్నాడో. ఇంకా వీళ్ళిద్దరికీ అయితే కాకరకాయ కూర చేదు లేకుండా బాగా నచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, తప్పకుండా బాగా కుదురుతుంది, చాలా బాగుంటుంది కాకరకాయ కర్రీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ పిల్లలు తిన్నప్పుడు రైస్లో కలిపి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మా చిన్న బాబుకి పెద్ద బాబుకి కాకరకాయ కర్రీ చాలా బాగా నచ్చింది. కాకరకాయ మొత్తం తినేయచ్చండి, కాకరకాయలే తినేయచ్చు రైస్ పక్కన పెట్టేసి, అంత బాగుంటుంది కాకరకాయ కర్రీ. కాకరకాయలను 1 గంట పాటు ఉప్పు వాటర్లో వేసి బాగా నానబెట్టుకొని తర్వాత ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని కర్రీ చేసుకుంటే అస్సలు కాకరకాయ కర్రీ చేదు ఉండదండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.